వెళ్తున్నాము. ఇదే బాటా పోటీ. అక్కడ ఒక చిన్న చెరువు చూసినాము. ఏదేమైనా ఎక్కాల్సిందే, అసలు ఇట్లాంటి విషయాల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. చాలా బాగుందండి ఈ ప్లేస్. మన గూగుల్ మ్యాప్లో అన్న తప్పు చూపిస్తా, కానీ ఇలాంటివి గుర్తులు పెట్టిన దారిలో మాత్రం తప్పు చూపించండి. తప్పు చెమటారు కారిపోతుంది, ఇట్లా ఉన్నట్లున్నాయి. అమ్మో, ఏదో గుహలాకుందండి. చిన్న మళ్ళీ ఈ నుంచి మన ప్రయాణం మొదలు పెడతాం. దాదాపు వచ్చిన మళ్ళీ ఇంకొక గుహలాకు వచ్చింది. చిన్న గుహలు, కానీ ఏం కనిపిస్తలేదు లోపల. నేను ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఇంత భయంకరంగా ఉంది చూడండి. ఇంత ముందుకు వచ్చింది భయంకరంగా, అంటే ఇది ఇంకా భయంకరంగా ఉంది. దారి ఇట్లా కిందికి ఉందండి. అతి కష్టమైన పైకి వచ్చినాము. తమ్మిన కోట పైకి వచ్చినావా లేకపోతే ఏడున్నాం? ఆహా, చుట్టూ చూడండి ఎంత పచ్చటి పొలాలు. వెళ్దాం ముందరికి. ఎటో రాళ్ళు ఉన్నట్లున్నాయి. మీరు ఇప్పటిదాకా హైలైట్ చూశారు కాబట్టి కాకతీయుల సామ్రాజ్యం కిలగట్టు పార్ట్ 3లో ఈ హైలైట్స్ చాలా బాగుంటుంది వీడియో. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ గుహలో ఒక్కనే వెళ్ళినా కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది, కొంచెం భయంగా అనిపించింది. మీరు ఆ విజువల్స్ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ప్రోత్సాహకంగా ఉంటుంది. నాకు ప్రోత్సాహకం ఉండి ఇంకా ఇలాంటి వీడియోలు ఇంట్రెస్టింగ్ చేయడానికి ఉంటుంది. మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం వచ్చే రోడ్లోనే ఇట్లా ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇదే బాటా పోటీ. అక్కడ ఒక చిన్న చెరువు చూసినాము. ఇంకా ముందు ఏం చూడాలో బాబాయ్. పిట్ట చిట్టుకుమన్నా నాకు భయం అవుతుంది. అమ్మా, చిన్న రాళ్ళ కట్టడాలు ఉన్నాయండి ఇవి. నిజంగా చిన్న రాళ్ళ కట్టడాలు భలే ఉన్నాయి ఇవి. అసలు చిన్న గడులా ఏంటో అర్థం కాదు. అంటే దీనిపైన ఎక్కి శత్రువులు ఎక్కడొస్తున్నారో చూస్తుంటారు. ఒకవేళ మనకు గుట్ట ప్రాంతంలోకి ఎంటర్ అయినా ఇట్లా ఎత్తైన ప్రాంతాల నుంచి చూస్తేనే కనబడుతుంటారు ఎవరు ఏడొస్తున్నారని. అమ్మో, ఇక్కడ ఏదో ఉందండి. అమ్మో, వాటర్ నిజంగా అండి అద్భుతం. ఇందులో వాటర్ ఇవి ఇంకా అట్లా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే నిజంగా గ్రేటు. చూడండి వాటరు. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ఇలాంటివి ఎన్ని కనిపిస్తుంటాయో మనకు. ఈ నుంచి దారి రెండు వైపులా, ఏ దారి ఉందా వెళ్ళాలి? ఇటా ఎటు వెళ్ళాలబ్బా? కనీసం ఇలా ఏమైనా బాణం సింబల్ అని పెట్టిర్రా ఇటు అని. ఒకసారి ఇటు వెళ్ళి చూద్దాం. మనల్ని సైడ్ ఏమన్నా
ఇటు సైడ్ ఏదో చిన్న దారిలాగా ఉంది. చూద్దాం. ఇటు సైడ్ దారి ఉందండి. చెట్లు ఉన్నాయి. చెట్లు చూస్తేనే భయం అవుతుంది. కానీ మనకు వచ్చే వాళ్ళకి మాత్రం ఇట్లా రాళ్ళపైన చిన్న దారులు రాసి లేండి. మనం ఎక్కడ మిస్యూజ్ కాకుండా వెళ్ళడానికి. ఇదంతా క్లీన్ చేసి మంచిగా చేయొచ్చు అండి నిజంగా. బా ఎంత చల్లగా ఉందో. ఫిబ్రవరిలో ఎండలు ఇట్లా కొడితే ఇంకా మార్చ్, ఏప్రిల్, మే వచ్చే వరకు ఏమవుతుందో ఏమో. మళ్ళీ ఈడ 2 దారులు. ఇక్కడ ఉంది లేండి ఒక దారి. అమ్మో తట్టుకొని తినపడేటట్టు ఎప్పుడు చూపిస్తే దారి అటు వెళ్తున్నా. మన గూగుల్ మ్యాప్లో అన్న తప్పు చూపిస్తా, కానీ ఇలాంటివి గుర్తులు పెట్టిన దారిని మాత్రం తప్పు చూపించండి. అంత బాగుంటుంది. అమ్మ ఏదో గుట్టపైకి వచ్చింది మళ్ళీ. మళ్ళీ ఇక్కడ ఏదో దారి. ఏం లేదండి, మనం అటు నుంచి తిరిగి అట్లా రౌండ్గా తిరిగి ఈతలకు వచ్చినాం అంతే. రాయి చూడు ఎట్లుంది, ఏదో ఉన్నట్లుగా. దొల్లితే నీళ్ళల్లోనే పడుతుంది. చూపించింది. ఎటు రయ్యా దారి. ఇటే అనుకుంటా. బాటసారా లేకుంటే అటు వెళ్దాం, అదే సేఫ్. మళ్ళీ ఏదో ఒక చిన్న చెరువు ఉన్నట్లుందండి. కోతుల ఇక్కడ చెరువు ఉంది. ఇది కాదేమో దారి. చెరువు అయితే ఉంది కానీ ఇట్లా ఎక్కుతామా బా. చూద్దామా కొంచెం ముందరికి ఎగురుతున్నాను. అసలు ఇట్లాంటి ప్లేసే భయంకరంగా. ఒక్కరొస్తే మళ్ళీ దారి తెలియకపోతే ఇంకా భయంకరంగా. అబ్బో ఏదో చిన్న బయటికి రాసిందండి ఇటు అని. అమ్మ మొత్తానికి మనకు రాళ్ళ మీద గీసిన పాన గుర్తులు అయితే దారి చూపిస్తున్నాయి ప్రస్తుతానికి. ఇక గుట్ట పైకి ఉంది దారి. ఇక్కడి దారి బాబు. అమ్మ నిజంగా
హైట్ చాలా ఉంది, ఎక్కుతున్న కొద్దికి ఆయాసం వస్తుంది, కాలు వీక్తున్నట్లు అనిపిస్తుంది. కంపల్సరీ వాటర్ బాటిల్ ఏమన్నా తినడానికి తెచ్చుకోండి అబ్బా, లేకుంటే ఆగమే పని. ఇంకా పైకుంది. ఏదేమైనా ఎక్కాల్సిందే, అసలు ఇట్లాంటి విషయాల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. బాణం గుర్తు అక్కడ చూపిస్తుంది. మీకు పైకి వెళ్ళినాక కొన్ని డ్రోన్ షాట్లు తీస్తండి, డ్రోన్ షాట్లు ఇట్లా చూపిస్తాను మీకు ఎట్లుంటుందో. అమ్మ ఇటు నుంచి మన లెఫ్ట్ చూపిస్తుంది. పెద్ద బండారాయి గుహలాకుంది. అమ్మా చాలా బాగుందండి ఈ ప్లేస్, చూడ చక్కగా ఉంది, చూడ ముచ్చటైన ప్లేస్. ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక 5 నిమిషాలు సేద తీరుతా, చిన్న బ్రేక్ తీసుకుంటా, ఓకేనండి. వాటర్ తాగి ఒక 5 నిమిషాలు అయితే రెస్ట్ తీసుకున్నాండి. చూస్తున్నారు కదా ప్లేస్ ఎంత బాగుందో, చూడండి చెమటలు కారిపోతున్నాయి. ఇక్కడ ఒక చిన్న గుహలాగా ఉంది నా బ్యాక్ సైడ్, అక్కడికి వెళ్ళొద్దని ఇంటి మార్క్ రాసిర్రు. అంటే ఏమన్నా చిన్న లోయలాగా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు అనేమని అక్కడికి వెళ్ళొద్దని ఒక ఇంటి మార్క్ అయితే వేసారు. మీరు ఇట్లా ఎప్పుడన్నా వస్తే ఇలా చూసి జాగ్రత్తగా, సరేనండి. చూడు ఎంత చాలా చల్లగా ఉందండి ఈ బండ కింద, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ ఈ నుంచి మన ప్రయాణం మొదలు పెడతాం. దాదాపు వచ్చినాం అనుకుంటా పైకి, ఏమో ఇంకెంత దూరం ఉందో ఏమో. ఇచ్చారు గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లా అన్నారంట, ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఇట్లా చెప్పారంట. కొన్ని న్యూస్ పేపర్లు వచ్చినాయి, కొన్ని న్యూస్ ఛానల్లో వచ్చినాయి ఇట్లా, కానీ ఎందుకో పనులు అయితే అవ్వట్లేదు. అయితే మాత్రం బాగుంటుందండి ఇది మన చరిత్ర. అమ్మో ఏదో గుహలాకుందండి, చిన్న చిన్న సౌండ్లు చూడండి ఎంత ఎలా వస్తున్నాయి. అమ్మో వెళ్ళడానికి కొంచెం భయంకరంగా ఉంది. దీంట్లో టాప్ పైన పెట్టెలు, పావురాల స్మెల్ ఎక్కువ వస్తుందండి ఇక్కడ. కబిలాలు ఇట్లా ఉన్నట్లున్నాయి. చూద్దాం, ఇంకా ముందరికి వెళ్ళాం. ఎటు వెళ్ళాలి ఇట్లా చూపిస్తుంది దారి, ఇటు నుంచి చూపిస్తుంది. ఇట్లా రాళ్ళు, ఈ మధ్యలో ముజ్మల్స్ బాయ్స్ సినిమాలో ఉన్నట్లుంది ఇది లొకేషన్. అమ్మ వాడు పైనుంచి లోయలో పడిపోతాడు చూడు, అట్లా ఉంది చూస్తుంటే. ఒకసారి నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను మళ్ళీ, నేను వచ్చిన దారి ఎట్లా ఉంది, ఒక గుహ ఉన్నట్లే ఉంది. అయ్యి బాబోయ్, నేను ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఏమైనా ఇంకా ముందుకు వెళ్తుంటే
మళ్ళీ ఈడ ఇంకొక గుహలోకి వచ్చింది. వెళ్ళే కొద్దికి మళ్ళీ ఇటు బాగా గుర్తు చూపిస్తుంది. దీంట్లోకి వెళ్దాం. చిన్న చిన్న గుహలు, కానీ ఏం కనిపిస్తలేదు లోపల. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ఈ విధంగా ఉన్నట్టే 2-3 తోడుగా తోలుకొచ్చుకుంటుంటే ఎవరినన్నా ఒకరు. అమ్మో, చూడడానికి చాలా అతి భయంకరంగా ఉంది. ఓకే, ఇటు ఎట్టు వెళ్ళాలి? మళ్ళీ ఏడో బాణం గుర్తు. అమ్మో, ఎంత భయంకరంగా ఉంది. ఇంత భయంకరంగా ఉంది చూడండి లోయ లోపలికి. మనకి ఇలానే దారి చూపిస్తుంది. ఇలానే వెళ్దాం పైకి. అమ్మ, చాలా సీరియస్ చెప్తానండి, నిజంగా భయం అవుతుంది ఈ ప్లేస్ చూస్తుంటే. ఎంత దూరం వచ్చినామో తెలియదు పైకి. మొత్తానికి అయితే వచ్చినాము. ఇటే నాకు బాగా గుర్తు చూపిస్తుంది ఏరో మార్క్. ఎట్లా దిగాలప్పా రాయి. ఏదో భయంకరంగా ఉంది, ఏం అర్థం అవుతలేదు. వారు నాయను, ఎక్కడికి వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి. ఎదురునైనా ఇంటి గుర్తు ఆ గుర్తు అన్నీ చూపిస్తుండ్రు. ఇటు ఇంకా భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉంది. మధ్య ఏంటి రాళ్ళు ఎక్కి దిగాలి స్వామి. మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఎక్కడెక్కడ వచ్చినామండి. కూడా ఇంత ముందుకు వచ్చిందే భయంకరంగా, అంటే ఇది ఇంకా భయంకరంగా ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడ ఎక్కుతున్నామో ఏమి ఎక్కుతున్నామో అర్థమైతలేదు. మొత్తానికైతే ఎక్కినాం.
ఇంకెక్కడ గుట్టల పైకి అయితే ఎక్కినాం. దారి ఎటో ఇట్లా కిందికి ఉందండి. చెప్పులు ఇవన్నీ రాళ్ళు రప్పలు చెట్లు అంటున్నా. ఓ చాలా సాహసం కొడుతున్నదండి ఇది. భయంకరంగా ఉంది. ఎటు వెళ్తున్నాం అసలు? మళ్ళీ ఇక్కడ ఎక్కాలనా? వారి దేవుడు ఎన్ని ఎక్కాలే? అతి కష్టమైన పైకి వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కాల్సి వస్తుంది. ఇంకా ఎంత పైకి ఎక్కాలనో ఏమో, చూస్తుంటేనే భయంకరంగా ఉంది. ఈ రాళ్ళు ఎక్కడ పెద్ద కష్టమైపోయింది. తమ్మినా కోట పైకి వచ్చినావా లేకపోతే ఏడున్నాం? వావ్, వచ్చినామండి. అమ్మయ్య, పూర పైకి వచ్చేసినాం. కానీ ఎంత భయంకరంగా ఉందండి లోపల. సార్ చూడండి, ఈ గుహలు, ఈ రాళ్ళు ఒక్కరు మాత్రం అయితే రాకూడదు. నాకైతే తెలియక వచ్చిన, కింద అడిగే వచ్చినా కానీ ఇంత భయంకరంగా ఉంటుందని నాకైతే తెలియదు. వస్తే కనుక ఒక గ్యాంగ్ లాగా రావాలి, ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాం. భయపడుతూ కాదు. అమ్మ, ఆహా, ఇక్కడ నుంచి చూడండి ఏం కనిపిస్తుంది. ఊరు చుట్టుపక్కల కొండలు. నిజంగా ఇట్లాంటి ఎత్తైన కొండలే రాజులు ఎన్నుకుంటారు. చూడు, దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల వరకు ఎవరు వస్తున్నారో ఈజీగా అనుకుంటారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారని. అందుకనే వాళ్ళు కట్టడాలే వెరైటీ ఉంటాయి. వెరైటీ కాదు, ఒక సైంటిఫిక్గా, ఒక ఆలోచన విధంగా భలే ఉంటాయి. ఏమన్నా దాచుకోవాలంటే ఇలా దాచుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఇక్కడ కొన్ని తవ్వకాలు ఇట్లా జరిగినాయి గుప్త నిధుల కోసం ఇట్లా విన్నా. కాకతీయుల కాలంలో తవ్వకాలలో ఏవో ఒకటి బయటపడుతూనే ఉంటాయి. చూస్తున్నారు కదా, అమ్మో, ఇక్కడ ఇలా రాళ్ళు వేల్చిండ్రు. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, చూసుకొని నడవాలి, లేకపోతే కింద పడితే ఉంటుంది. సుక్కలు కనబడతాయి మనకు. ఇట్లా వెళ్దాం. అమ్మయ్యా, ఎంత బాగుంది చూడండి కోట.